వీగన్గా మారడానికి జనరల్గా ఉండే కన్సర్న్స్లో విటమిన్ B12 మెయిన్ది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వీగన్గా ఉండని వీగన్గా ఉండకపోని ఎవరికన్నా ఎలాంటి డెఫిషియన్సీస్ అన్నా రావచ్చు. ఈ డెఫిషియన్సీస్ని దూరంగా పెట్టడానికి మనకి అవగాహన అవసరం. మన ఇంటేక్ ఏం చేసుకుంటున్నాము, ఎలా తీసుకుంటున్నాము అనేది ప్లాన్ చేసుకోవటం అవసరం. వీగన్సా అయితే ఇంకేముంది, డెఫిషియన్సీయే కదా అనే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 9.2 లక్షల కోట్ల రూపాయల సప్లిమెంట్ మార్కెట్ నడుస్తుంది. వీగన్స్ ఎంతమంది ఉంటారండి మొత్తం మీద? చిటికెడు ఉంటారు కదా టోటల్ పాపులేషన్లో. సో ఈ చిటికెడు అంత పాపులేషన్ అందరికీ డెఫిషియన్సీ వచ్చేసి సప్లిమెంట్ మార్కెట్, అంత పెద్ద సప్లిమెంట్ మార్కెట్ నడిపిస్తున్నారా? సో దయచేసి మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయొద్దు. ప్యానిక్ క్రియేట్ చేయడం తప్పితే అట్లాంటి యూజ్ లేదు. ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం, దాన్నే ప్రమోట్ చేద్దాం. వీగన్స్గా మారడానికి రెడీగా ఉన్న వాళ్ళకి అవగాహన అవసరం, ఎస్పెషల్లీ B12 మీద, లేకపోతే డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. B12 వాటర్ సాల్యుబుల్ విటమిన్. అలానే ఉన్న విటమిన్స్ అన్నిట్లోనూ స్ట్రక్చరల్లీ చూస్తే చాలా కాంప్లెక్స్ది. B12 4 ఫామ్స్లో అవైలబుల్గా ఉంటుంది జనరల్గా, కానీ మన బాడీ మెటబాలిజంకి వచ్చేసరికి ఓన్లీ 2 ఫామ్స్ యాక్టివ్గా ఉంటాయి. B12 మధ్యలో కోబాల్ట్ అనే మినరల్ ఉండటం వల్ల B12 ఫామ్స్ అన్నిటినీ కొబాలమీన్స్ అని పిలుస్తారు. B12 మన బాడీలో ఉన్న నర్వస్ సిస్టమ్ నార్మల్గా ఫంక్షన్ చేయడానికి, అలానే రెడ్ బ్లడ్ సెల్స్ డెవలప్మెంట్కి చాలా అవసరం. ప్లాంట్స్ యాక్చువల్లీ B12ని ప్రొడ్యూస్ చేయవు. సో మనకి ప్లాంట్ బేస్డ్ డైట్ ద్వారా డైరెక్ట్గా B12 వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యానిమల్స్ కూడా B12 ప్రొడ్యూస్ చేయలేవు. ఓన్లీ సర్టెన్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ ఆర్కియా మాత్రమే B12ని సింథసైజ్ చేయగలవు. ఇవి నేచురల్ వాటర్ స్ట్రీమ్స్లోను, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మీద, ఎక్కడైతే నేచురల్గా పండిస్తారో నేచురల్ ప్లాంట్స్, సాయిల్ పైన ఉంటాయి. పూర్వకాలంలో అయితే అట్లాంటి నేచురల్ ఎన్విరాన్మెంట్లో ఉండే వాళ్ళం, నేచర్తో కంటిన్యూస్గా ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళం. అందుకని మన బాడీలోకి డైరెక్ట్గా B12 వెళ్ళలేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే యానిమల్స్ గట్లో ఎట్లయితే B12 ప్రొడ్యూస్ అవుతుందో అట్లనే హ్యూమన్ గట్లో కూడా B12 ప్రొడ్యూస్ అవుతుంది. కాకపోతే యానిమల్స్ లాగా మనం దానిని యూజ్ చేసుకోలేము. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా ఏదైతే B12 ప్రొడ్యూస్ చేసేది అది లార్జ్ ఇంటెస్టైన్స్లో ఉంటాయి, కానీ అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ మాత్రం మనకి స్మాల్ ఇంటెస్టైన్స్లో ఉంటాయి. మనకి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఫ్లో పైనుంచి కిందకు ఉండటం వల్ల కింద ఉన్న B12ని అబ్జార్బ్ చేసుకోలేవు. సో మనకి కెపాసిటీ ఉన్నా యూజ్ చేసుకునే మెకానిజం లేదు. దానివల్ల విసర్జన రూపంలో మన బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతాయి. యాక్చువల్గా మన ఫీసిస్లో మనకి డైలీ రిక్వైర్మెంట్ ఎంత ఉందో B12 అంత ఉంటుంది, దానికంటే ఎక్కువే ఉండొచ్చు, కానీ మనం తినలేం కదా. సో మనుషులకి వేరే ఆప్షన్ లేదు, బయట నుంచి B12 తీసుకోవాల్సిందే. B12 ప్రొడ్యూస్ చేసే బ్యాక్టీరియా లోపల ఉన్నంత మాత్రాన లాభం లేదు. కానీ మనమేమో నేచర్కి దగ్గరగా లేము, సాయిల్తో ఇంటరాక్ట్ అవ్వట్లేదు, కనీసం ముట్టుకోవట్లేదు. కెమికల్లీ ప్రొడ్యూస్డ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తింటున్నాము. ఫామ్ నుంచి వచ్చిన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏమైనా ఇంటికి తెచ్చుకున్నాము అంటే బాగా ఓవర్ వాష్ చేసేస్తున్నాము. సో B12 ట్రేసెస్ ఉన్నా సరే తుడిచిపెట్టేస్తున్నాం దాన్ని అక్కడే. అలానే ట్రీటెడ్ వాటర్ తాగుతున్నాము. ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్రాసెస్ B12ని ప్రొడ్యూస్ చేసే బ్యాక్టీరియాని చంపేస్తుంది యాక్చువల్లీ. సో మనకి B12 న్యాచురల్ అండ్ డైరెక్ట్ సోర్స్ అయిన బ్యాక్టీరియా నుంచి రావడానికి చాలా మైన్యూట్ ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని డాక్టర్స్, హెల్త్ ప్రొఫెషనల్స్ కానీ, న్యూట్రిషన్స్ కానీ ఏం చెప్తారు, మీరు మీట్, మిల్క్, ఎగ్స్ తినండి, దాని నుంచి B12 వస్తుంది అంటారు. మనం ఎట్లాగైతే న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో లేమో, మనం ఫుడ్ పేరుతో పుట్టించి పెంచే యానిమల్స్ కూడా న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో లేవు కదా, మరి వారికి ఎట్లా B12 వస్తుంది? పాత రోజుల్లాగా ఇప్పుడు యానిమల్స్ని ఎవరు వదలట్లేదు, బయట తిప్పట్లేదు. సో సాయిల్తో ఇంటరాక్షన్ లేకుండా కోబాల్ట్ అనేది లోపలికి ఎట్లా వెళ్తుంది? ప్లాంట్స్ తినకుండా న్యాచురల్గా గట్ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి B12 ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది? ఒకవేళ బయట తిప్పుదామనుకున్నా అంత న్యాచురల్ వాటర్స్, సాయిల్స్, ప్లాంట్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? సో యానిమల్స్ కూడా మనలానే B12 రావట్లేదు. మరి B12 కోసం మీట్, మిల్క్, ఎగ్స్ తినమని ఎందుకు చెప్తున్నారు? ఇక్కడే పౌల్ట్రీ అండ్ డైరీ ఇండస్ట్రీ వాళ్ళ ట్రిక్ ప్లే చేస్తూ ఉంటారు. మనకేమో B12 అవసరము, యానిమల్స్ ఏమో B12 డైరెక్ట్గా న్యాచురల్ సోర్సెస్ నుంచి రావట్లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మనల్ని ఏమో నమ్మించాలి, మీట్ తినిపించాలి వ్యాపారం కోసం. అందుకని B12 సప్లిమెంట్స్ తీసుకెళ్ళి యానిమల్స్కి వేస్తారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రొడ్యూస్ అవుతున్న B12 సప్లిమెంట్స్లో మెజారిటీ యానిమల్ అగ్రికల్చరే వాడుతుంది. అది ఫీడ్ రూపంలో సప్లిమెంట్స్ ఇవ్వటం కానీ, లేకపోతే డైరెక్ట్గా యానిమల్స్కి B12 ఇంజెక్షన్స్ ఇవ్వటం కానీ. వీగన్స్ యానిమల్ ప్రొడక్ట్స్ తీసుకోరు కాబట్టి B12 కోసం సప్లిమెంట్స్ అನ್ನು ఫోర్టిఫైడ్ ప్రొడక్ట్స్ తీసుకుంటారు. అంటే సోయ్ మిల్క్ కానీ, న్యూట్రిషనిస్ట్ కానీ, ఇంకా చాలా ప్రొడక్ట్స్ సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అడల్ట్స్కి రికమెండెడ్ డైలీ ఇంటేక్ 2.4 మైక్రోగ్రామ్స్ పర్ డే. అంటే చాలా తక్కువ, మనకి పెద్దగా అవసరం లేదు B12 అంటే క్వాంటిటీ వైజ్ చూస్తే. మైక్రోగ్రామ్ అంటే ఎట్లా చెప్పాలంటే 10 లక్షల మైక్రోగ్రామ్స్ కలిపితే 1 గ్రామ్ అని అర్థం. కానీ మనం తీసుకునే సప్లిమెంట్స్ ఏమో 500 mcg లేకపోతే 1500 mcg ఉంటాయి. మొత్తం అబ్జార్బ్ అవ్వదు మన బాడీలో అనుకున్నా సరే వీక్కి ఒక సప్లిమెంట్ వేసుకున్నా చాలు. కానీ మీరు సప్లిమెంట్స్ వేసుకునేటప్పుడు దయచేసి అది వీగనో కాదో చూసుకోండి. ఎందుకంటే యానిమల్ బేస్డ్ సప్లిమెంట్స్ వేసుకుంటే మళ్ళీ అర్థం లేదు కదా. మనకి వీగన్ సప్లిమెంట్స్ చక్కగా ఆన్లైన్లో దొరుకుతాయి, ఫోర్టిఫైడ్ ప్రొడక్ట్స్ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. కాకపోతే మీరు ఒకసారి లేబుల్ చూసి అది వీగనా కాదా చూసి సెలెక్ట్ చేసుకోండి.
వీగన్గా మారిన వెంటనే B12 డెఫిషియన్సీ రాదు మ్యాక్సిమం కేసెస్లో. B12 వాటర్ సాల్యుబుల్ విటమిన్ అయినప్పటికీ మనం ఎప్పుడైతే ఇంటేక్ తీసుకుంటామో కొంచెం కొంచెంగా స్టోర్ అవుతూ ఉంటుంది ఫ్యూచర్ పర్పస్ కోసం, ప్రత్యేకంగా లివర్లో. సో మన ఇంటేక్ ఎప్పుడైతే లేదో దాదాపు సంవత్సరం పాటు ఉన్న స్టోరేజే యూజ్ అవుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండి సప్లిమెంటేషన్ చేసుకోవడంలో అసలు ప్రాబ్లం లేదు. చాలామంది నేను మీట్ తింటూ ఉంటానా నాకు B12 డెఫిషియన్సీ రాదు అంటూ ఉంటారు. కానీ యుఎస్ మనకంటే ఎంతో ఎక్కువ మీట్ తింటారు. ఆ కంట్రీ చూస్తే 40% పీపుల్ B12 డెఫిషియన్సీతో ఉన్నారు. ఎందుకంటే ఫుడ్ పేరుతో మనం యానిమల్స్ని పుట్టించడం, పెంచడం, వారికి B12 వేయటం అండ్ ఆ ప్రొడక్షన్ తీసుకోవడం అనేది B12 విషయంలో వర్కౌట్ అవ్వట్లేదు. కాబట్టి B12 న్యాచురల్గా వారికి దొరకట్లేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనం సప్లిమెంట్స్ వేసినా సరే పూర్తిగా అది అబ్జార్బ్ అవ్వదు. థర్డ్, అబ్జార్బ్ అయినా సరే ఎంతో కొంత యానిమల్ జీవించడానికి B12ని వాడుకుంటుంది. ఫోర్త్, ఎంతో కొంత మిగిలితే ఆ మిగిలింది మొత్తం యానిమల్ ప్రొడక్ట్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనే గ్యారంటీ లేదు. 5, ఒకవేళ ట్రాన్స్ఫర్ అయ్యి మనం కన్జ్యూమ్ చేసినా సరే యానిమల్ ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు B12 అనేది యానిమల్ ప్రోటీన్కి అటాచ్ అయ్యి ఉంటుంది. ఈ రెండింటిని సపరేట్ చేసి B12ని మన సిస్టంలో కలపడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్, గ్యాస్ట్రిక్ ప్రోటీయేజ్ అనేది అవసరం. ఈ రెండు సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వలేదు అంటే ఆ సపరేట్ చేయడానికి మెకానిజం పనిచేయదు. అట్లానే మనకి ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ కానీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉంటే ఈ ప్రాసెస్ సరిగ్గా అవ్వదు, B12 సరిగ్గా అబ్జార్బ్ అవ్వదు. కానీ ఫ్రీ ఫ్లోయింగ్ B12 అంటే మన సప్లిమెంట్స్ ద్వారా, ఫోర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ద్వారా తీసుకునేది మాత్రం అబ్జార్బబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది ఏ యానిమల్ ప్రోటీన్కి కానీ ఏదైనా స్ట్రక్చర్కి కానీ అతుక్కొని లేదు. సో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఎంత ఉన్నాయి అనే ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయ్యి లేదు కాబట్టి అబ్జార్బబిలిటీ పెరుగుతుంది. డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, వయసు పైబడిన వాళ్ళకి B12 సప్లిమెంట్సే యాక్చువల్గా సజెస్ట్ చేస్తారు. కొంతమంది ఫెర్మెంటెడ్ రైస్, ఇడ్లీ, దోశ, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ ఆవలిస్తే వస్తుంది, లేకపోతే గట్ బ్యాక్టీరియాని జాగ్రత్తగా చూసుకో అదే B12 పుడుతుంది అంటూ ఉంటారు. దయచేసి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా లార్జ్ సెట్ ఆఫ్ పీపుల్ మీద రీసెర్చ్ స్టడీ జరగకుండా ఇట్లాంటివి ప్రమోట్ చేయొద్దు. సింపుల్గా చెప్పాలి అంటే B12 విషయంలో మనకి 2 వేస్ ఉన్నాయి. మనం నేచర్కి దగ్గరగా బతకట్లేదు కాబట్టి B12 కోసం ఒక సప్లిమెంట్ వేసుకోవటం క్రూయల్టీ లేకుండా, లేకపోతే అదే సప్లిమెంట్ని తీసుకెళ్ళి ఒక యానిమల్ కృత్రిమంగా పుట్టించి బంధించి వారికి B12 సప్లిమెంట్ ఫోర్స్ఫుల్గా పెట్టి చంపి B12 మనకి తెచ్చుకోవటం, లేకపోతే ఒక అమ్మకి B12 సప్లిమెంట్ ఫీడ్ రూపంలో ఇచ్చి బిడ్డని పక్కకి లాగేసి ఆ మిల్క్ దొంగలించి తాగటం. ఈ రెండిట్లో ఏది సింపుల్, ఎథికల్, హెల్దీ, లాజికల్ వే B12 తెచ్చుకోవడానికి? సో దయచేసి న్యాయం వైపు నిలబడతాం, వీగన్గా బ్రతుకుదాం.